నేను పాపిని అని గ్రహించిన తర్వాత ప్రేమించే దేవుడు ఉన్నాడని అది గ్రహించు. ప్రేమించే దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి రా. నీ పాపాలు ఒప్పుకో. నీ పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకుని మరలా చేసుకుంటా కూర్చుంటే కాదు. పాపము నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టు, దేవుని కృపను పొందుకుంటావు, రక్షణ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేసిన ప్రతి పాపం నువ్వు ఒప్పుకొని క్రీస్తుతో పాటు నిబంధనలోకి రా. బాప్తిజం తీసుకో, ఆయన బలలో పాల్గొలను పొందు, ఆయన నిబంధనలో నిలిచి ఉండు, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకు. దాన్ని బట్టి నీ జీవితము రక్షింపబడింది. ఇట్ ఈస్ బీన్ డెలివర్డ్. డెలివరెన్స్ ప్రాసెస్ కంప్లీట్ అన్నప్పుడు నీవు ఆయన దగ్గర ఒప్పుకున్న ప్రతి పాపానికి, అపవాదికి నీ పైన అధికారం పోతుంది. నీవు ఆయన రక్తంలో ముద్రించబడి ఆయనతో నిబంధన చేయబడినప్పుడు దేవునితో నిబంధన చేస్తున్నావు. కానీ అదే ప్రాసెస్లో యూ రెనౌన్స్. అపవాది, నీకు నాకు అధికారం లేదు, నీకు నా పైన అధికారం లేదు, నీతో నాకు సంబంధం లేదు, నా పాపములు ఒప్పుకుని ఉన్నాను, క్రీస్తు రక్తము నన్ను విడిపించుంది, నేను ఇంకా బ్రతుకుతే క్రీస్తు కొరకే, నేను క్రీస్తు సొత్తునని ప్రకటించి దేవునితో నిబంధనలోకి వెళ్ళాననేది నువ్వు ప్రకటించి నీ జీవితంలో స్వతంత్రతని సంపాదించుకోవాలి.